భక్తులందరూ కూడా మీ దగ్గరకు వచ్చేటటువంటి ఆ టెంకాయని తాకండి. మన యాగానికి యాపిల్ పళ్ళు వచ్చాయి, దానిమ్మ పళ్ళు వచ్చాయి, అరటి పళ్ళు వచ్చాయి, ఇంకా నానా విధమైనటువంటి పండ్లు రెండు కూడా వచ్చాయి. ఇన్ని పండ్లు ఉండగా టెంకాయ ఎందుకు తాకాలి అని ఒక మొదటి ప్రశ్న ఉంటుంది. అన్నీ తెలుసుకోవాలి కదా, మనం రోజు ఒక కొత్త విషయం తెలుసుకోవాలి. అన్వేషణ మన హిందూ మతం గురించి కానీ, పురాణాల గురించి కానీ, శాస్త్రాల గురించి కానీ, ఏదైనా సరే ఒక గురువులు చెప్పేటప్పుడు కానీ, లేదా మనకి కొంచెం జ్ఞానం ఉంటే మనం పురాణాలు శాస్త్రాలు చదవడం ద్వారా కానీ తెలుసుకోవాలి. ఆ విధంగా ఎవరైనా చెప్పగలరా? చిన్న విషయం ఏది మీకు అందరికీ తెలుసు, ఇంతే కదా అంటారు. ఈ పంటలు ఉండగా టెంకాయకి ఎందుకు అంత ప్రాముఖ్యత? అక్క వెనక నుండి తిమ్మన్నారు. ఇప్పుడు ఇదొక వీడియో తీసి ముందరకు పెడతా. ఇదొక మాట్లాడుతాను. మంత్రాలు ఇక్కడ చేయాలి. ఆయన ప్రయోగం చేసుకొని వస్తే తర్వాత మా హోమం ఆరంభిస్తాం. ఇందు లోపల మీరు కూడా ఒక మంచి విషయాలు తెలుసుకోవాలన్న తపనతో చెప్పడం తప్ప మంచిది కాదు. కాబట్టి టెంకాయ ఎందుకు పెడతారు అంటే, టెంకాయకి శ్రీఫలము అని పేరు, లక్ష్మీ ఫలము అని పేరు. దానికి పూర్ణత్వం ఉంటుంది. ఇంకా శ్రీ అనే దానికి రకరకాలైనటువంటి అర్థములు. శుభప్రదమైనది కూడా, శూన్యత కాదు, శుభప్రదం. ఏదైనా శుభప్రదంగా జరగాలి అంటే టెంకాయ అంటే మన దాంట్లో ఏ పూజ అనేది కూడా ఉండదు. ఒక కలశానికైనా టెంకాయ పెడతాం, ఒక సంకల్పం చెప్పాలన్నావు టెంకాయ పెడతాం. టెంకాయ లేకపోతే అది శుభత్వం చెందదు అని చెప్పి మన పురాణాలు శాస్త్రాల ద్వారా తెలుస్తున్నాం. అందుకనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం ఆరంభిస్తాం.